ఏమిటి చిన్ముద్ర రహస్యం? ఇందులో 5 వేళ్ళు ఉన్నాయి, గమనించండి. ఈ చూపుడు వేలు జీవుడు, ఈ బొటన వేలు దేవుడు. అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ అని ఉపనిషత్తుల్లో ఉంది. శరీరంలో ఉండేటువంటి క్షేత్రస్థుడైన పరమాత్మ అంగుష్టం రూపంలో ఉంటాడు, బొటన వేలు ఆకారంలో ఉంటాడు. అందుకే జీవుడికి ఎప్పుడైనా ప్రతీకగా మనం ఏదైనా తయారు చేయాలి అంటే ఓ బొమ్మరాయి బొటన వేలు మాత్రంలో ఉండే తీసుకురమ్మని చెబుతారు పురోహితులు. అంత్యక్రియలు చేసినప్పుడు ఆ తండ్రి యొక్క రూపం కావాలంటే ఫోటో పెట్టరు. ఫోటోలు ఇప్పుడు పెడుతున్నారు కానీ పెట్టకూడదు అలా. లోపల జీవుని యొక్క పొడుగు, జీవుడైనా దేవుడైనా ఒకటే జ్యోతి, పరంజ్యోతి. ఆ జ్యోతి యొక్క వెలుగు ఏమిటంటే బొటనవేలు ఆకారంలో ఉంటుంది. ఇది దేవుడు. ఈ చూపుడు వేలు జీవుడు. ఈ చూపుడు వేలు ఈ బొటన వేలుకి దూరంగా ఏం లేదండి, దగ్గరగానే ఉందిగా, ఇలా కలవచ్చు. కానీ కలవదు ఎప్పుడు. చూడండి, ఎప్పుడు ఇలాగే ఉంటుంది చెయ్యి, ఇలా ఉండదు ఎవరికి ఇక్కడ. అందుకని పూర్వం అయితే వేద పండితులు వీళ్ళ దగ్గర ఇది ఉండేది, ఇలా పట్టుకునేవారు, అస్తమానం ఇలా పట్టుకునే మాట్లాడేవారు. అంటే అది కాదు ఇక్కడ, ఇలా వేలు ముడిచిపెట్టడం కాదు ఇక్కడ. మామూలుగా మనం ఈ వేలు ఎప్పుడు ముడం ఇక్కడ. అంటే ఈ చూపుడు వేలు ఎప్పుడు ఈ 3 వేళ్లతో కలిసి ఉంటుంది. ఈ 3 వేళ్ళు ఏమిటి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ త్రిగుణాలతోనే జీవుడు ఎప్పుడూ కలిసి ఉంటాడు. ఈ చెయ్యి ఎప్పుడు చూపుడు వేలు మిగిలిన 3 వేళ్లతో కలిసి ఉన్నట్టే జీవుడు ఎప్పుడు సత్వగుణం, ప్రశాంతంగా ఉండి ఇలాంటి మాటలు వినడం, పుస్తకాలు చదువుకోవడం, మన పని ఏదో మనం చేసుకోవడంలో ఉంటాం. లేదు, ఎవరితోనో పోటీ పడుతూ, గొడవ పడుతూ, పంతాలు పెట్టుకుంటూ, కక్షలు కార్పణ్యాలతో ఉంటాం. లేదు, భయంకరంగా నిద్రపోతూ, ఆలస్యంగా లేస్తూ, హింస గురించి హింసాత్మకంగా ఆలోచిస్తూ, బద్ధకంగా ఉంటూ ఉంటాం. అది తమోగుణం. ఈ 3 గుణాల్లోనే ఉంటాం సుమారుగా. ఏ పని చేస్తున్నా సరే. మనం ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్ళొచ్చినంత మాత్రం చేత మనం రాగానే చేసే వ్యాఖ్యానం ఏమిటంటే అసలు అక్కడికి వెళ్ళాలంటే చాలా పుణ్యం చేసుకోవాలంటే నేను చాలా పుణ్యాత్ముని, మీరంతా నాకు దండం పెట్టండి అని అర్థం. ఇక్కడ కనిపించిన అహంకారాలు చాలా ఉంటాయండి వ్యాఖ్యానాలు. ఇదంతా వినయం అనుకుంటా. లేదండి, దీని వెనకాలంతా అహంకారమే. నువ్వు ఎందుకు డబ్బా కొట్టుకుంటున్నావు, మాట్లాడకుండా కూర్చోక? నేను ఎవడు అడిగాడు ఎక్కడికి వెళ్ళావని? ఆ చిన్ముద్ర బాధ. ఎంతసేపు మనం జీవుడుగా ఆలోచించాల్సింది ఒకటే, నేను సత్వగుణంలో ఉన్నానా, రజోగుణంలో ఉన్నానా, తమోగుణంలో ఉన్నాను. నిద్రలో కానీ, ఆలస్యంలో కానీ, బద్ధకంలో కానీ, హింసతో కానీ ఆలోచిస్తూ తమోగుణంలో ఉన్నట్టు. దాని నుంచి బయటపడాలి. అందుకే అది చిటికిన వేలు. తక్కువే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. చిటికిన వేలు చాలా చిన్నది, దాని పేరే చిటికిన వేలు, చిన్నదని. అలాగే ఇది సత్వగుణం. అది అన్ని వేళ్లలోకి మధ్య వేలు పెద్దది, అదే సత్వగుణం. అంటే సత్వగుణం ఎప్పుడూ ఎక్కువ ఉండేలా చూసుకోండి, మిగిలిన గుణాలు తీసి ఎక్కల. నిద్రపోవాలంటే తమో గుణం ఉండాలి, తప్పదు. కానీ నిద్రపోయే వరకే ఉండాలి. మళ్ళీ ఇంక లేవకుండా ఇంకో 2 గంటలు పడుకునేలా ఉండకూడదు. ఆలస్యం, కొన్ని పనులు ఆలస్యం చెయ్యాలి, కొన్నింటికి మాట్లాడడంలో ఆలస్యం చెయ్యాలి. తొందరపడి మాట్లాడితే గొడవలు అయిపోతాయి. కొన్ని పనులు కూడా కావాలనే నాన్తే కాలం కొన్నింటిని పరిష్కరిస్తుంది. ఇవాళ అయిపోవాలి అనుకోకూడదు. అక్కడ తమో గుణం అవసరమే. ఆలస్యం ఉండాలి, నిద్ర ఉండాలి, కానీ పరిమితంగానే ఉండాలి, ఆ సందర్భంలోనే ఉండాలి. ఇలా ఈ 3 గుణాల్లోనూ జీవుడు ఉంటాడు. కానీ చేత వీడిని ప్రయత్నించి తమో గుణం పరిహరించి, రజోగుణం తగ్గించి, సత్వగుణం పెంచి, దాని నుంచి కూడా విడదీసి ఈ జీవుణ్ణి దేవుడితో కలపాలి. దీన్నే చిన్ముద్ర అంటారు. మొత్తం 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు, మహాభారత రామాయణాది ఇతిహాసాలు, 1000 తెలుగు కావ్యాలు, 1000 సంస్కృత కావ్యాలు కలిపి చెప్పినటువంటి వేదాంత రహస్యాన్ని అరచేతిలో వైకుంఠంలా చెప్పిన జాతి హైందవ జాతి ఒక్కటే. భారతీయ తత్వశాస్త్రం ఒక్కటే. అరచేతిలో వైకుంఠం అంటే ఇది తెలిస్తే నీకు వైకుంఠం వచ్చినట్టే అబ్బాయి అన్నారు. నువ్వు జీవుడివి, దేవుడితో కలిసే ప్రయత్నం చేయి. ఎంతసేపు ఏదో సత్వగుణమో, తమో గుణమో, రజోగుణమో వీటిలో ఉంటావేంటి? పోటీలు పడుతూ, నిద్రపోతూ, బద్ధకిస్తూ, హింసాత్మకంగా ఆలోచిస్తూ ఎందుకు గొడవంతా? హాయిగా రామకృష్ణ అనుకోరాదా? నీ పని ఏదో చేసి మిగిలినప్పుడు హనుమంతుడిలాగా జపం చేయి.